అండ్ ఎంటర్టైన్మెంట్ విషయంకి వచ్చేసి సినిమాలు స్టార్ట్ చేయాలి అని థాట్ ఎందుకు వచ్చింది మీకు? ఏది మూవీస్ మామూలుగా డిజైనింగా డిజైనింగ్ టు మళ్ళీ కంప్లీట్ మూవీస్లో యాక్ట్ చేయాలి మూవీస్. యాక్టింగ్ నాకు థాట్ రాలేదు. యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్, యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది, కానీ స్టార్టింగ్లో ఉండేది ఎలాగో డిజైనర్గా ఫుల్ బిజీ ఉన్నాం. నేను డిజైనింగ్ చేసేటప్పుడు ఏ క్షణం నేను ఖాళీ లేను. నేను ఫుడ్ కూడా తింటూ కార్లో బాక్స్ పెట్టుకుని తింటూ వెళ్ళేదాన్ని నేను. అంటే జనరల్ నేను లొకేషన్లో తినను ఎక్కువ ఫుడ్, నా ఫుడ్ నేను క్యారీ చేస్తా. అలాంటప్పుడు కార్ ఎక్కంగానే డ్రైవర్ ఉండేవాడు, నడుపుతూ ఉండేవాడు, నేను తింటా వెళ్ళేదాన్ని. అంత టైం లేని టైం నేను చూసా డిజైనింగ్కి. అంటే ఫుడ్ తినే టైం కూడా నాకు ఉండేది కాదు. అండ్ రెండోది యాక్టింగ్ అనేది కోవిడ్ టైంలో అంతకుముందు ఉండేది, కానీ నేను ఎప్పుడు పెద్ద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు అబ్బా యాక్టింగ్ మీద. చేయాలంటే ఎవరన్నా అడిగితే ఒక క్యారెక్టర్ ఇస్తే చేసేవాడుగా నేను అన్ని సినిమాలు చేసేటప్పుడు. వాడు ఎప్పుడు చేసేదాన్ని కాదు. కానీ తేజ గారు మాత్రం ఎవరన్నా డబ్బింగ్కి ఎవరన్నా రాలేదనుకో నాతో డబ్బింగ్ చెప్పించేవాడు. ఎవరైనా జూనియర్ ఆర్టిస్టులు మిస్ అయ్యారో లేకపోతే ఇంకెవరన్నా మిస్ అయ్యారనుకో వాళ్ళది చెప్పించేసేవాడు. అలా ఆయన మాత్రం బాగానే మూవీస్కి అవసరమైనప్పుడల్లా వాడేవాడు అనమాట. ఇది డబ్బింగ్ విషయంలో కానీ, ఏదన్నా సెలబ్రిటీ సీన్స్ ఉంటే మనకు కనిపించినవి ఉంటాయి కదా వెనక్కి, అవి ఎందుకు నేనే రాజు నేనే మంత్రిలో కాజులు డూపంతా నేను చేశాను. ఆమె చచ్చిపోయే సీన్ దగ్గర నుంచి అన్నీ నేనే. ఆ కర్నూలు ఎండ్లో మొత్తం ఇక 7లో పడుకోమంటే అలాగే పడుకో రాణా గారితో డూప్. ఆమె డేట్స్ ఏమో ఖాళీ లేవు అప్పుడు. కాజులు డూప్ అన్నీ నేను చేశా. నేనే రాజు నేనే మంత్రి అట్లా అన్నీ నేను అది ఎందుకంటే కర్నూలులో జరిగింది. నాతో పాటు ఆర్టిస్టులు చాలా మంది ఉండే ఆ రోజు. ఎందుకంటే ఆమె రాలేదు, బట్ డూపే కదా, కనిపించదు. ఎలాగో చచ్చిపోయినప్పుడు ఇది కప్పేస్తారు, బ్యాక్ షాట్స్ లాంగ్ షాట్స్ ఈజీ కదా. గడపేసి మేకప్ అంతా ఇలా పడిపోయినట్టు అవి వేసి చేశారు. అలాంటివి చేసేదాన్ని. అండ్ కంప్లీట్ ఫస్ట్ ఫిల్మ్ అంటే నేకడే కదా? కంప్లీట్ అంటే నేను అంతకుముందు ఒక సినిమా చేశాను అబ్బా, అదే డిజైనర్గా వలయం అని చెప్పి ఒక సినిమా చేశా. అందులో హీరోయిన్కి ఫ్రంట్ క్యారెక్టర్. అది మా స్టూడియోలోనే చేశారు షూట్. ఆ రోజు అమ్మాయి ఎవరో మిస్ అయింది, నన్ను పెట్టేశారు. అది కూడా కీ క్యారెక్టర్, సినిమా థియేటర్కి వెళ్ళదు. అందులో చాలా మంది కూడా అది కూడా చూసి అడిగారు, నువ్వు అందులో చేసావు కదా అని. అంటే ఒక ఆర్టిస్ట్ మిస్ అయితే నేను చేయాల్సి వచ్చింది. కానీ ఇంట్రెస్ట్ తో ఫస్ట్ సినిమా అంటే అదే. కానీ ఎందుకు ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది? ఇప్పటికి చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? ఓకే చేసినందుకు హ్యాపీగానే? లేదు, నాకు రిగ్రెట్ ఉండదు. నేను తెలిసే చేస్తా. వితౌట్ మై కన్సర్న్ నేను ఏది చేయను కదా. నాకు కాన్సెన్స్లో అంటే ఒక మతి కరెక్ట్గా ఉండే చేస్తాను కదా. అంటే బట్ ఒక ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కదా సినిమా చేయాలన్నప్పుడు. ఆర్జీవి గారు లాంటి డైరెక్టర్స్ లేదు లేదు, అది ఎలా అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్జీవి గారితోనే సినిమా చేయాలని, కానీ ఇది కానీ నాకు ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. దట్ మీన్స్ అలాగే నేను నెగిటివ్ కాదు ఆయనకి. అందరూ నేను అప్పుడు దాకా ఒక డిజైనర్ దానిలోనే ఉన్నాను. నేను యాక్టివ్ మైండ్లో నేను లేను. నన్ను ఆ మూవీ అప్పుడు పిలిచినప్పుడు కూడా కోవిడ్ లాక్డౌన్లో ఉన్నాం మనం. బయటకు వస్తే చాలు అనే మైండ్ సెట్లో ఉన్నాం. బికాజ్ ఆ సినిమాకి కూడా నేను చెప్తున్నా వెరీ బ్యాడ్ మైండ్ సెట్లో ఉన్నాం అందరం, రైట్. డిప్రెషన్ అప్పటికే 1 year దాటేసింది మనం లోపల ఉండి అయిన తర్వాత నాకు పిలిచారు, అలాగే సినిమా ఉంది ఆర్జీవి గారిది, మీరు రావాలండి అంటే నేను ఏమనుకుంటా, డిజైనింగ్ అనుకుంటానా యాక్టింగ్ అనుకుంటానా? డిజైనింగ్ ఆబ్వియస్లీ అలాగే వెళ్ళిన తర్వాత ఆయన నాకు ఎవరైనా సినిమా నేరేట్ చేస్తారు. ఎనీ టెక్నీషియన్కి ముందు మేజర్ టెక్నీషియన్స్కి సినిమా నేరేట్ చేస్తారు. చేసిన తర్వాత నువ్వు యాక్ట్ చేయాలి ఇందులో అన్నారు. 10 నిమిషాలే చెప్పారు నాకు, నువ్వు యాక్ట్ చేయాలి చేస్తావా అన్నారు. చేస్తా సార్, ఏదైతే ఏముంది అన్న. ఇలాగే అన్నా నేను, ఏదైతే ఏముంది చేస్తా సార్ అన్న. అంత డీటెయిలింగ్ అంటే కూడా మనకేం లేదు, చేస్తాను, రేపు వెళ్ళిపోదామా షూట్కి అంటే ఎల్లుండి వెళ్దాం సార్ అన్న. అంతే. అసలు స్క్రిప్ట్ కానీ ఏం లేదు, ఏం లేదు అంతే. అదే జరిగింది. ఏం లేక స్టార్టింగ్ పిలిచినప్పుడు బోల్డ్ సీన్స్ చేయాలి అన్నప్పుడు మీకేమి అంటే నాకు ఆయన ఏం చెప్పారంటే, బోల్డ్ అన్నప్పుడు నాకేమంటే నువ్వు యూ కెన్ వేర్ అంటే, ఆయన కబడ్డీ అన్ని చూసారుగా, నువ్వు షార్ట్లు వేసుకుంటావు కదా, అలాగే షార్ట్ వేసుకో, నీకు ఎక్కడైనా అన్కంఫర్టబుల్గా ఉంటే నాకు చెప్పు అన్నారు. నేను ఆయన ఇచ్చారు షార్ట్ వేసుకొని, నేను అంటే శారీసే ఎక్కువ ఉంటాయి, బట్ కొన్ని సీన్స్ ఏమైనా ఉన్నప్పుడు షార్ట్ ఉంటుంది, షార్ట్ వేసుకో అని అన్నారు. నేను షార్ట్ వేసుకుని చేశాను. అండ్ క్లీవేజ్ అదంతా అన్నప్పుడు ఎక్కడ మీరు నో చెప్పడం కానీ అవసరం అంటే, ఇప్పుడు ఆయన కెమెరా ఇప్పుడు ఇక్కడ పెట్టాడు, ఇప్పుడు నన్ను ఏ యాంగిల్లో తీస్తుండే నాకు తెలియదుగా. ఓకే ఓకే, షూట్ ఎలా జరుగుతుందో తెలియదు, ఆయన ఏం చెప్తాడు. ఒక ఎలా ఉంటుందంటే ఆర్టిస్ట్కి, డైరెక్టర్ ఇప్పుడు మీరు నాకు డైరెక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఈ సీన్ చేయనప్పుడు మనం అన్ని చూడం, బట్ ఆయన కెమెరా ఏ యాంగిల్లో పెడుతుందో అనేది కూడా నేను చూడను. ఇప్పుడు అది నాది ప్రొఫైల్లో ఉందా, ఫుల్లో ఉందా, మిడ్లో ఉందా, ఆఫ్లో ఉందా కూడా నాకు తెలియదు. కెమెరా పెట్టుకుంటే నేను మీతో మాట్లాడుతున్నాను, లైక్ దట్. అది మనం వన్స్ ఆ మూవీ ఒకటి నేను కమిట్ అయ్యి నేను చేస్తానప్పుడు మన దేనిలోనూ కెలగకూడదు. నువ్వు ఈ కెమెరా ఇలా ఎందుకు పెట్టావు, నువ్వు అలా పెట్టావు. అండ్ రెండోది, నేను ఎప్పుడూ అసలు చూడలేదు అది. నాకు అది అయిపోయిన తర్వాత ఒకసారి నాకు చూపించారు, అప్పుడు నేను అనుకున్నాను, ఎన్ని తీసారా అనుకున్నాను నేను. అంటే దట్ మీన్స్ ఎందుకంటే నేను పడుకున్నాను, ఇలా ఉన్నాను, కెమెరా తీసుకొచ్చి ఇక్కడ ఇలా పెట్టినప్పుడు నాకు ఏం తెలుస్తుంది అది.
అలా ఎవరు ఎందుకంటే ఇప్పుడు నేను అది బ్లేమ్ చేయడానికి కూడా నేను అన్నాను. నా నేను మైండ్ బాగానే ఉండే నేను చేశాను అంటప్పుడు బ్లేమ్ చేయకూడదు. బట్ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ అవంతా ఏం లేవా? నాకు అప్పుడు అసలు తెలియదు కదా. తర్వాత ఏం లేదు, నేను చేశాను అది. తర్వాత మా ఫాదర్ చూడలేదు, మా మదర్ని చూడమన్నా. నేను కూడా చూడలేదు, ఎందుకంటే నేను ఎక్కడప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నా రిలీజ్ అయినప్పుడు. చూడ ఫిలిం మీరు చూడలేదు? నేను చూడలే. మా అమ్మ చూసింది. ఆమెను అడిగా ఎలా ఉంది మా అన్న. అంతేం లేదు మా, ఇప్పుడు ఎన్ని సినిమాలు చూడట్లేదు అలాగా అన్నారు. అంతే, ఇంకా నేనేం మాట్లాడలే. దాని మీద డిస్కషన్ కూడా లేదు ఇంకా. అది అయిపోయింది. దాని తర్వాత ఏదో నా ఇంటర్వ్యూలో నా పనిలో నేను ఉన్నాను. ఆ తర్వాత ఇంకొక 2 సినిమాలు చేశాను. ఆర్పి గారితో ఒకటి చేశాను, ఇట్స్ అ ఫ్యామిలీ స్టోరీ, థ్రిల్లర్ కైండ్ ఆఫ్. ఇంకోటి సైకో థ్రిల్లర్ చేశాను. అంతే, అలా ఇంకేం లేదు. దాని మీద ఎప్పుడు మా ఇంట్లో అంత డిస్కషన్ ఉండదు. అండ్ దాని తర్వాత వచ్చిన బిగ్ బాస్ ఆపర్చునిటీ కూడా ఆర్జీవి గారి వల్ల వచ్చింది అని ఒక రూమర్ ఉంది. ఆర్జీవి గారి వల్ల. ఇప్పుడు ఒక కంటెంట్, ఒక తెలిసిన ఫేమ్ ఉన్న అమ్మాయో లేదా ఏ విధంగా పాపులర్ అయిన అమ్మాయి కావాలి కదా. అలా అయినప్పుడు నాకేమి ఆర్జీవి గారి వల్ల వచ్చింది అలా ఏం లేదండి. నాకు ఇంకా ముగ్గురు, నేను ఆశు ఇంకెవరో ముగ్గురు వెళ్తే కూడా ఆయన నాకు సపోర్ట్ చేశారు. బయట నాకు లోపల ఉన్నాను, నాకు తెలియదు కదా అని అన్నారు. లేదు, బికాస్ వీ హ్యావ్ గుడ్ టర్మ్స్ అంతే. నేను బాగానే మాట్లాడేవాళ్ళు, ఇప్పటికీ ఏదైనా అవసరం నేను చేస్తే మాట్లాడతారు అంతే. అలానే ఓవర్ లిమిట్స్ దాటేసిపోను నేను. సో బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బిగ్ బాస్ లోపల ఏం తెలియదు అబ్బా. అంటే మీరు ఎందుకంటే అన్నట్టు ఒక స్పోర్ట్స్ ప్లేయర్కి మైండ్ గేమ్ చాలా ఇంపార్టెంట్. మైండ్తోనే గేమ్ ఆడాలి వాళ్ళు. ఏ స్పోర్ట్స్ తీసుకున్నా మైండ్ గేమే ఇంపార్టెంట్. అంత మైండ్ గేమ్ ఉండి, అంత స్పోర్ట్స్లో ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉండి బిగ్ బాస్ హౌస్లో ఎందుకు థర్డ్ వీక్లోనే బయటకు వచ్చేయాల్సి వచ్చింది? ఇప్పుడు రియాలిటీ చూసుకుంటే నేను ఏదైనా ఇప్పుడున్న 2 వారాలని ఏదైనా చాలా టఫ్ ఇచ్చాను. మీరు చూడండి, మళ్ళీ ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వాలా, ఏ వేలో కాంప్రమైజ్ అవ్వాలా, అవునా కదా. అంటే మైండ్ గేమ్ కంటే అగ్రెసివ్నెస్ ఎక్కువ కనిపించింది నాకు. అక్కడ అగ్రెసివ్ లేనందుకే నేను బయటకు వచ్చా, నా కోపం లేనందుకే నేను బయటకు వచ్చానేమో అనుకున్నా. ఎందుకంటే అందరూ బయటకు వచ్చిన తర్వాత, లేదు నువ్వు అక్కడ అరియాని నిన్ను బ్యాక్ నుంచి ఇలా తోసినప్పుడు నువ్వు గట్టిగా అరవాలి అమ్మాయి మీద, నువ్వు అమ్మాయిని కొట్టాలి అది ఇది అన్నారు. నేను ఎక్స్క్యూజ్ చేశాను అమ్మాయిని. అదే మన మైనస్ ఏమో అనుకున్నాను, అంటే అతి మంచితనమే మైనస్ ఏమో అనుకున్నాను నేను. ఎందుకంటే నాకు అమ్మాయి నన్ను బ్యాక్ నుంచి వచ్చి తోసేస్తే నేను పడిపోయాను. నేను అది చేయకూడదు. అప్పుడు నిజంగా నేను చాలా పెయిన్ కూడా వచ్చింది నాకు. మరి అది ఉన్నప్పుడు నేను ఆమెతో గొడవ పెట్టుకోవాలి అన్నారు. మనకి రియల్ లైఫ్లో అంత గొడవ అంత పెట్టుకొని ఉన్నప్పుడు మనకి ఎలా వస్తుంది? అది నేచర్గా బై నేచర్ రాదు కదా. సో అది ఓహో అనుకున్నాను. నేను బయటకు వచ్చిన తర్వాత అన్నారు, మీరు నువ్వు అమ్మాయిని ఎక్స్క్యూజ్ చేయకూడా ఉండాలి, ఎప్పుడైనా బిగ్ బాస్కి గట్టిగా గొడవ పెట్టుకునేవాళ్ళు, నెగిటివ్గా మాట్లాడేవాళ్ళే కావాలి అన్నారు. అంత నెగిటివ్ నేను చూడలేనులే అన్న. అంతే, నేను ఏదైనా అంత సీరియస్గా తీసేసుకుని చేసేయాలని అనుకున్నాను. బట్ స్పోర్ట్స్ అంటారా, ఏదైనా సరే నేనున్నప్పుడు ఏదైనా సరే ప్రతి దానిలో నేను ఉండేదాన్ని. బట్ ఓన్లీ కెమెరా దగ్గరికి వెళ్ళి నేను యాక్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. చాలామంది చేసేవాళ్ళు అక్కడ ఏమి చేయకుండా కెమెరా దగ్గరికి వెళ్ళి మాటలు చెప్పేవాళ్ళు. ఆ తర్వాత అంటే ఎక్స్పీరియన్స్, సీ దేర్ ఈస్ ద మెంటాలిటీ. మనము యాక్ట్ చేయాలి, ఇక్కడ ఇలా ఉంటే ఇలా వస్తుంది, ఇలా ఉంటే అలా వస్తుంది అనే దానిలో అవసరం లేదు కదా. ఎంత అవసరం అంతే ఉండాలబ్బా. ఉంటే ఇంకో 2 weeks ఎక్స్ట్రా ఉంటాము, కానీ 2 weeks ఎక్స్ట్రా ఉంటామేమో. నేను ఎప్పుడు ఎక్కడ బ్యాక్ పిచ్చింగ్ చేయలా. నేను ఉన్నందరూ మీకు తెలుసు, ఆన్ స్టేజ్ మీద నేను అడిగాను నాగార్జున గారిని ఎందుకు తీసుకొచ్చి, ఎందుకంటే దెర్ ఈస్ నో మిస్టేక్ మై సైడ్. అండ్ నేను ఎఫర్ట్ పెట్టా అన్ని విషయాల్లో. మీకు గుర్తుందో లేదు, నేను స్టేజ్ మీద అడిగా. ఈ రోజు వరకు ఎవరు క్వశ్చన్ కూడా చేయలేదు అలాగా. ఎందుకంటే ఐ హ్యావ్ దట్ గట్స్ అండ్ బికాస్ ఐ నో అబౌట్ దట్ లోపల ఏం జరిగింది అనేది. ఏమి కూర్చోకుండా సోఫాలో కూర్చున్న వాళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళు కిచెన్ వర్క్ చేయలేదు, లేదంటే బయట వర్క్ చేయలేదు, స్పోర్ట్స్లో కూడా ఎక్కడా పార్టిసిపేట్ చేయలే. నేను ఫస్ట్ వీక్లో ఉన్న, సెకండ్ క్యాప్టెన్సీ దానికి నేను వెళ్ళా, అవునా కదా. వెళ్ళినప్పుడు ఎలా తీసిస్తారు? దమ్ముగా కూర్చున్న వాళ్ళు ఉన్నారు అందులో. మరి యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎందుకు బయటకు వచ్చారు? అదే క్వశ్చన్ వేసాను నేను. అంటే ఓన్లీ పనులు చేస్తేనో లేదంటే అట్లా ఉంటేనో షో కాదు కదా. జనానికి నచ్చేలా మనం ఏదో చేస్తూ ఉంటాం. ఏం చేయాలి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు చెప్పాలా? ఏమో మేబీ వాటి వల్ల ఆ ఇష్యూస్. అంటే నేను అనేది ఏంటంటే, ఒకళ్ళు కూర్చుని రొమాంటిక్ పక్కన కూర్చుని ఇలా చేతులు ఇలా నలుపుకుంటూ లేకపోతే ఇంకోటి అది కావాలా జనాలకి? హానెస్ట్గా ఉన్నది కావాలి. నేను హానెస్ట్గా ఉన్నా.